మండలంలో అందరికి కూడా అందుబాటులో ఉంటున్నటువంటి అబ్బన్న గారు చైర్మన్ గారికి, నిరంతరం మా జన వికాస్ సేవా సంస్థ మాజీ ఎంపీపీ సీనియర్ నాయకులు సురభన్న గారికి, మరి సీనియర్ నాయకుడు యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నగారు సాయిలన్ శ్రీనివాస అధ్యక్షుడు రాజేశ్వరన్న గారికి, అప్పటి నుంచి కూడా అన్ని విషయాలలో ఊరుకోలకు కానీ మీ ప్రోగ్రామ్ లో నిన్న వచ్చినటువంటి సందర్భంలో మరి కళ్యాణకు గ్రామాభివృద్ధిని చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఐక్యత చూసిన తర్వాత నాకు ఇంకా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ గ్రామంతో నాకు ఏం సంబంధం లేదు, కానీ నేను తెలియని రోజే ఈ గ్రామం అదేవిధంగా ఎందుకంటే వీళ్ళందరినీ చూసిన తర్వాత మాకు ఇంకా ఆనందం వచ్చింది. సో మీరు మాట విన్న తర్వాత మేము మన బాధ్యత ఏమిటంటే తెలుగు చెప్తాను. ఎంతకాలం అయితే లక్షలాది మంది ఆకలితో అరణ్యస్తూ అన్నార్థులుగా ఉంటారో అంటారు స్వామి. సో అట్లాంటి స్ఫూర్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పాఠశాలకి చాలా రకరకాలుగా మాకు సహకారం అందుతుంది. మా వంతు కూడా మేము సహకరిస్తున్నాం. సో మరోసారి ఈ డొనేషన్ ఇచ్చినటువంటి వాళ్ళందరికీ వెల్విషర్స్కి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ చివరిగా శుభాకాంక్షలు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు ఇస్తున్నట్టే మన జన వికాస్ సేవా సంస్థ తరపునే 600 నుంచి 500-600 మంది విద్యార్థులకు దాదాపు 12 సంవత్సరాలుగా ఇస్తా ఉన్నాం. మార్చికి ఎగ్జామ్ రాసే టైంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టి మండలంలో ఇస్తా ఉంటాం. దాంట్లో బాగానే మరి ఆలోచన ఉన్నటువంటి ఆ రోజులోనే లక్ష్మణ్ సార్ టచ్ చేసి మా పాఠశాలకి మనం చేయండి అని అంటే ఏం చేయాలంటే ఏదో ఒకటి చేయండి సార్ అని చెప్పి మొన్న మధ్యాహ్నం వచ్చిన తర్వాత అన్న మా పాఠశాల కలర్ వేయాలంటే ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ద్వారా కలర్ వేయించుకోండి. నేను విద్యార్థులకు ఉపయోగపడి పని చేస్తా. పేద విద్యార్థులకు మరి అన్ని దగ్గర ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడి పని చేస్తా. ప్రభుత్వాల ద్వారా కలర్ వేయించుకోండి. వీళ్ళకి ఏదైనా ఉపయోగపడితే నేను 10,000 దాకా అంటే మండలంలో రెగ్యులర్ చేస్తా కాబట్టి చిన్న చిన్న స్కూళ్ళకు అన్నిటి ప్రతిష్టలు చేస్తా కాబట్టి మీ పాఠశాలకు ఏదైనా అవసరం ఉంటే నా ద్వారా చేస్తా అని చెప్పడం జరిగింది. దానికి తోడే ఇవాళ ఈ బ్యాగులు ఇస్తా ఉన్నాను. అన్ని దేశాలకి స్వతంత్రం రావడానికి వరకు ఈ భారతదేశం 75 సంవత్సరాల్లో మరి అభివృద్ధి జరగడానికి మరి ఇంతమంది త్యాగాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఉద్యోగస్తులు కానీ అనేక మంది త్యాగాల కార్యక్రమం ఉందనేది సార్ చెప్పడం జరిగింది. ఇవాళ భారతదేశం అంటే కొన్ని సందర్భాల్లో అనేక రకాలుగా ఇవాళ చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ భారతదేశానికి వస్తే ఏం జరుగుతుంది అనేది కూడా ఇవాళ అనేక దేశాలకు ఇవాళ చరిత్ర సృష్టించినటువంటి ఉంది. అంటే ఒకటే ఉద్యోగస్తులైనా రాజకీయ నాయకులైనా ఎవరైనా వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతగా చేయాలి కానీ స్వార్థం కోసం చేస్తే ఊరు కాదు పాఠశాల కాదు ఏది కానీ అందరికీ పదవులు వస్తూ ఉంటాయి. ఆ పదవులు తీసుకొని ఇవాళ వాళ్ళ చుట్టాలకు దీపు చేసుకుంటే ఇవాళ వ్యవస్థ అంతా కూడా నాకు అనుకుని నాతో అయినతో పాటు నాకు లేకపోతే మాకున్నటువంటి మిత్రులందరితో కూడా తలా చూసినంత చేసుకొని చేస్తా ఉంటాం. మొన్న కూడా శ్రీగంధ చెప్పిన ఒక పని ఈ పెద్ద మనుషులు చెప్పి నాతో ఉన్నటువంటి పనికి ఇది చేస్తానని చేయడం అంటే ఇట్లాంటి సంబంధము ఈ అబ్బాపూర్తో ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు ఎంకరేజ్గా చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకే మిత్రులారా టైం బాగైంది. ఇవాళ మనం అందరం కూడా గ్రామాభివృద్ధితో పాటు పాఠశాలకు మరి ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తులు. అందుకే ఇవాళ పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉపాధ్యాయులుగా వాళ్ళందరూ కూడా కనిపిస్తా ఉన్నారు. ఎందుకంటే చాలా తక్కువ జెండాలు పెట్టడానికి ఇబ్బంది పడతారు, చాలా తక్కువ జెండా ఎగరేయడానికి 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే నేను విమర్శించడం కాదు, ఇవాళ మనం వాళ్ళ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు, ఈ సమాజానికి మీరు కూడా ఏదో ఒకటి చేస్తున్నటువంటి వ్యక్తులు. కాబట్టి దయచేసి మన పాఠశాల బయట వాళ్ళ పేరు మీద మన పాఠశాలకు మన ఊర్లో ఏదో మంచి చెడు ఉన్నప్పుడు మీరందరూ సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసిన తర్వాత ఇంకా మనకు ఆలోచన అనేక రకాలు. అందుకే మా ద్వారా ఎప్పుడేమన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మంత్రితో పాటు ఏదైనా చిన్న సమస్య ఉంటే నేను ఖచ్చితంగా ముందుంటానని సహకరిస్తానని మరి అందరూ కూడా సార్ చెప్పినటువంటి మాటల్ని చారిసారి చెప్పినటువంటి ఆలోచనని అందరూ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని మనం ఇది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ మరి ప్రజా సమస్యలకు మరి అదేవిధంగా విద్యార్థులకు పేద విద్యార్థులకు మరి ఇబ్బందుల వరకు ఖచ్చితంగా అండా ఉంటామని ఈ కార్యక్రమం ఇంత పెద్దగా చేసినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరి హనుమంతరెడ్డి సార్ గారికి మిగతా అందరి వాళ్ళ పాఠశాల బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ 79